5 ఏళ్ల పాలనలో దళితులను ఊచకోత కోచిన జగన్ 2014-19తో పోలిస్తే 10 రెట్లు పెరిగిన దాడులు అని రాసి కింద సోర్స్ అని ఒకటి రాశారు. ఆ సోర్స్ ఏంటంట, రాజ్యసభలో చెప్పిన కేంద్రము అని సోర్స్ రాశారు. అదేంది, టీడీపీ రూలింగ్లో 2016లో 2335 కేసులు అయినాయి అన్నారు. 2017లో 1969 పడ్డాయి. 2018లో 1836 కేసులు పడ్డాయి. 18-19లో 2071 కేసులు పడ్డాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులు పడ్డ లిస్ట్ ఏదైతే ఇచ్చారో అది 100% కరెక్ట్గా యాక్యురేట్గా ఇచ్చారు. అన్యాయం ఏంటంటే జగన్ ప్రభుత్వంలో జరిగిన కేసులు ఇచ్చారు. 2021లో 10,952 కేసులు అని ఇచ్చారు. 2021 అంటే 11,000 కేసులు అంట అప్రాక్సిమేట్గా. 21-22లో 13,500 అంట. 22-23లో 12,700 అంట. 23-24 అంట 19,715 కేసులు అంట. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నా. రాజ్యసభలో చెప్పినటువంటి ఆ మినిస్టర్ ఎవరు? ఇంత అబద్ధమా, ఇంత అన్యాయమా ఇది? 21-22లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులు పడేది 2014. 22-23లో 2,315. వీళ్ళు ఎంత చూపించారు? 12,782. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ డేటా? ఏ రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు? రాజ్యసభలో కేంద్రం చెప్పిందని రాశారు. Sansad.in రాజ్యసభ మెంబరు 24 జూలై 2024 అంటే 301 క్వశ్చన్ నెంబర్ ఆస్క్డ్ బై శ్రీ ముఖిల్ బాలకృష్ణ వాస్నిక్. ఎస్సీ ఎస్టీ కేసులు ఇప్పటివరకు ఎన్ని పడ్డాయి అని అడిగితే ప్రశ్న 2018లో 1830 కరెక్ట్, 19లో 2071 కరెక్ట్, 2020లో 1948 అంట, 2021లో 2010 అంట, 2022లో 2,313 ఎస్సీ ఎస్టీ కేసులు పడ్డాయి. 2,313. వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ఎంత? వేలల్లో ఉన్నాయి. 10,000, 14,000, 12,000, 19,000. తప్పు సమాచారం ఇవ్వటం కరెక్ట్ కాదు. మరోవారు నేను గతంలోనే చెప్పాను, ఒక ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులు పెరిగాయి అని అంటే అర్థం ఆ ప్రభుత్వంలో దాడులు ఎక్కువ జరిగినట్టుగా నేను భావించను. ఆ ప్రభుత్వం మంచిదిగా నేను భావిస్తాను. ఏ ప్రభుత్వంలో అయితే ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువగా పెరుగుతాయో ఆ ప్రభుత్వం మంచిదని నేను అంటే. ఎందుకంటే అర్థం వాళ్ళ కేసులు పెడుతున్నారని, ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారని అర్థం. ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేశారంటే అర్థం ఒక దళితుడి తరపున ప్రభుత్వం కేసు ఫైల్ చేసిందని అర్థం. ఓకే, కొన్ని ప్రభుత్వాలు దళితుని కొట్టి వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమంటే మేము పెట్టమంటున్నారు. వాడిని రాజీ చేస్తున్నారు, వాడిని బెదిరించి కేసు విత్డ్రా చేయిస్తున్నారు. బట్ ఏదైతే ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులు పడ్డాయో అంటే అర్థం ఆ ప్రభుత్వం కరెక్ట్గా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిందని అర్థం. సో ఎక్కడెక్కడైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెరుగుతాయో, ఏ ప్రభుత్వంలో పెరుగుతాయో, ఐ అప్రిషియేట్ దట్ గవర్నమెంట్ బికాస్ దే ఆర్ ఫైలింగ్ ద కేసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అగేన్స్ట్ నాన్ దళిత్స్ అని అర్థం. 2021లో 2,010 కేసులు రిజిస్టర్ అయితే ఛార్జ్ షీట్గా మార్చిన 1913. అంటే అర్థం ఏంటి? ఆల్ ఆర్ జెన్యూన్ ఎస్సీ ఎస్టీ కేసెస్ ఫైల్డ్ ఇన్ జగన్మోహన్ రెడ్డిస్ గవర్నమెంట్. ఆల్ జెన్యూన్ కేసెస్. ఒక 100 కేసులు ఛార్జ్ షీట్ దాకా పోలా, అంటే ఫేక్ కేసులు అనుకోండి. వాళ్ళు పెట్టిన 2010లో ఒక 100 కేసులు ఫేక్ అయితే మిగతా 1,913 ఛార్జ్ షీట్స్ ఫైల్ అయినాయి. అంటే పక్కాగా ఇన్వెస్టిగేషన్ జరిగి దళితుల మీద దాడి జరిగిందని ఛార్జ్ షీట్లో వేసేసారు తీసుకెళ్ళి అని అర్థం. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2018లో కేసెస్ రిజిస్టర్డ్ 1,830 అయితే ఛార్జ్ షీట్స్ వేసింది 1,430. అంటే 400 కేసెస్ ఫేక్ కేసెస్ అని తీసేశారంటే ఆయన బెదిరించారా, ఆయన కాంప్రమైజ్ చేశారా, ఆయనకి డబ్బులు ఇచ్చి విత్డ్రా చేసుకోమన్నారా? 400 కేసులు దుబ్బాయి. ఏ యాంగిల్లో చూసినా సరే ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎంత తేడా చూపించడం అనేది అన్యాయం. అది రాంగ్ డేటా ఇచ్చి ప్రజల్ని మ్యానిపులేట్ చేయటం, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అఫీషియల్ పోస్ట్ చేయటం, నారా లోకేష్ గారు అఫీషియల్ పోస్ట్ చేయటం మంచిది కాదు.